కరీంనగర్ డిస్పెన్సరీలో డాక్టర్ గిరి సింహారావు ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం 70 మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఈడీ సోలమెన్ ఆయన మాట్లాడుతూ జాతీయ రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న రవాణా మాసోత్సవాల సందర్భంగా పురస్కరించుకొని ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. సమాజానికి ఎంతో ఉపయోగకరమైన సేవలో రక్తదానం అత్యంత గొప్పదని, ప్రతి ఆరోగ్యవంతుడు ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ యాక్సిడెంట్ చనిపోవడం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు మా ఆర్టీసీ కరీంనగర్ రీజియన్లో ఈ రక్తదాన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తరపు నుంచి కరీంనగర్ జోన్, కరీంనగర్ డిస్పెన్సరీలో మరి కరీంనగర్ రీజనల్ మేనేజర్ గారు ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అయితే ఇది జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి మాసోత్సవాలకి దీని సందర్భంగా మరి మా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఉన్నటువంటి మా సిబ్బంది అందరూ కూడా మరి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చినటువంటి మరి ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందిస్తున్నాను. వారికి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రక్తదానం అనేది చాలా మరి గొప్ప దానము అని మరి డాక్టర్లు చెప్తా ఉన్నారు. తర్వాత నిజంగా కూడా ఈ రోజుల్లో మరి మానవ జీవితానికి సేఫ్టీ అనేది చాలా ముఖ్యం. ఒకప్పుడు అడవుల్లో జీవించేటువంటి మానవుడు సేఫ్టీ లేదని గృహాలు నిర్మించుకున్నాడు. గృహాలల్లో సేఫ్టీ బాగానే ఉంది ఇప్పుడు, కానీ మానవుడు జీవించడానికి గృహాల నుంచి ఇప్పుడు బయటికి రావడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు రోడ్డు మీదనే జీవితాలు గడుస్తూ ఉన్నాయి. కాబట్టి మరి రోడ్లు కూడా తప్పకుండా సేఫ్గా ఉండాలి. కాబట్టి రోడ్డు సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైనది. రోడ్డు సేఫ్టీలో మరి మనం చూస్తూ ఉంటే ఎన్నో ప్రమాదాలు, మానవుడికి నిజంగా సేఫ్టీ ఎక్కడ లేదంటే రోడ్డు మీద లేదు అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం.